హలో ఎవరీవన్. సో వెల్కమ్ టు ప్లే నిఫ్టీ ఛానల్. సో ఈ వీడియోలో మనము నిఫ్టీ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది రేపు మండే అనేది చూద్దామండి. సో ఓవరాల్ ట్రెండ్ వచ్చేసి మనకి బులిష్ ట్రెండ్ అండి. సో బట్ కరెంట్ ట్రెండ్ వచ్చేసి స్టిల్ మనకు టెంపరీ డౌన్ ట్రెండ్, బట్ ఏంటంటే ఇమ్మీడియట్ డౌన్ ట్రెండ్ కాదండి. సో మనము ఎప్పుడు మనం ఫోకస్ చేయాలంటే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైలీ చార్ట్ అనాలిసిస్ చూడండి. ఓకే, మనకు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందండి. సో ఈ లెవెల్ వరకు మనకు ఎక్కడ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉందంటే 14,700 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి ఈ లెవెల్. సో ఈ హై లెవెల్ మనకు ఎప్పుడు బ్రేక్ చేసిందండి? సో జనవరి 20th అనేది మనకు ఈ హై అనేది ఫామ్ చేసింది. అదేవిధంగా మనకు ఫిబ్రవరి 1st ఆర్ 2nd మనకు బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో కాబట్టి మనము ఈ లెవెల్లో మనకు మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఒక లెవెల్ వరకు అప్ అయ్యేసి ఇప్పుడు మనకు ఫాల్ అవుతుంది. సో దీన్ని మనము రీటెస్ట్ రీటెస్ట్ చేస్తుందండి. ఒకవేళ 14,755 దగ్గర నుంచి మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరిగితే మనకు ఇంకా చాలా హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి చాలా క్లియర్గా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనము దీన్ని 1 అవర్ చార్ట్ చూద్దామండి. ఓకే, సో రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలి మనం బ్యాంక్ నిఫ్టీలో అనుకుంటే, సో ఈ లెవెల్ నుంచి ఒకవేళ రేపు పైకి వెళ్ళడం అనేది జరిగితే మనము నిఫ్టీకి 15,170 15,200 రేంజ్లో మనకు రెసిస్టెన్స్ అనేది ఉందండి. ఇక్కడ మీకు ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఈ లెవెల్లో మనము రెసిస్టెన్స్ అనేది మనము డ్రా చేస్తున్నాము. ఓకే, అదేవిధంగా ఒకవేళ మీరు ఈ లెవెల్లో నుంచి 15,170 ఆర్ 15,200 రేంజ్ మళ్ళీ మనకు ఫాలో అవ్వడం జరిగితే ఇది నెక్స్ట్ వచ్చేసి 14,936 అండ్ 14,800 ఆర్ 700 ఆ రేంజ్ వరకు మనకు రావడానికి చాలా క్లియర్గా అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ఈ లెవెల్ వరకు మనకు వచ్చేదానికి చాలా క్లియర్గా అవకాశాలు ఉన్నాయి. బట్ మీరు పిఈ తీసుకోవాలనుకుంటే ఓన్లీ 15,200 దగ్గర ఫాల్ అవుతుంటేనే మీరు తీసుకోండి. ఓకే, సో అంతేగాని మీరు వెంటనే మటుకు కంగారు పడి తీసుకోవద్దండి. ఓకే, అక్కడ ఎనీథింగ్ ఏదో ఒక సిగ్నల్స్ తీసుకోండి. అట్లీస్ట్ 10 EMA 20 EMAని క్రాస్ ఓవర్ చేస్తే డౌన్ సైడ్కి మీరు పిఈ తీసుకొని హోల్డ్ చేసుకోండి. టిల్ 14,800 రేంజ్ వరకు వెయిట్ చేయండి. అది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ.